పల్టా అంటూ సాగిన బిగ్ బాస్ సీజన్ 7 అనూహ్య పరిణామాలతో ముగిసింది. టైటిల్ కూడా ఏమాత్రం అంచనాలు లేని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అందుకున్నాడు. అలాగే పల్లవి ప్రశాంత్ తో పాటు శివాజీ, ప్రిన్స్ యావర్లు పాజిటివ్ ఇంప్రెషన్ తో బయటకొచ్చారు. వీరి స్నేహం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సీరియల్ బ్యాచ్ వాళ్ళు గేమ్స్ కి కౌంటర్ ఇస్తూ తమదైన ఆట తీరుతో ఈ ముగ్గురు మెప్పించారు. అలాగే స్పై బ్యాచ్ గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ను అంతా కలిసి టార్గెట్ చేసినప్పుడు శివాజీ అండగా నిలబడ్డాడు. రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తూ మంచి బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే ప్రిన్స్ యావర్ కు కూడా అండగా ఉంటూ అతడి ఆట తీరు మెరుగయ్యేలా చేశాడు. ఇలా ముగ్గురు కలిసి గేమ్స్ ఆడి బయటకు వచ్చాక అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని శివాజీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రిన్స్ యావర్ పల్లవి ప్రశాంత్లకు తాను సాయంగా ఉంటానని పేర్కొన్నాడు. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన వాడిని అని తెలిసి కూడా వారిద్దరూ ఎప్పుడు సినిమాల్లోకి తీసుకెళ్లేందుకు సాయం చేయాలని అడగలేదని శివాజీ చెప్పుకొచ్చాడు. కానీ వారికి ఉన్న టాలెంట్, యాక్టింగ్ స్కిల్స్ తనకు తెలుసని, మంచి అవకాశం వస్తే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారని అన్నారు. తన వద్ద సినిమా తీసే సత్తా లేదు, కానీ ఉంటే మాత్రం వాళ్ళతో ఓ సినిమా చేసేవాడినని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతు బిడ్డకు చక్కగా యాక్టింగ్ నేర్పించే వాళ్ళుంటే అతడి స్థాయి ఖచ్చితంగా పెరిగిపోతుందని అన్నాడు. అలాగే మోడల్ గా సాగుతున్న యావర్ కూడా నటనను ఎరగదీస్తాడని, తనకు తెలిసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు చెప్పైనా సరే వారికి అవకాశాలు ఇచ్చేలా చేస్తానని అన్నారు. వాళ్ళు అడగలేదని తానే నిర్ణయం తీసుకున్నానని శివాజీ వెల్లడించాడు. ఇది తాను ఫేమ్ కోసం చేయట్లేదని, తన స్నేహితుల్లా ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే సాయం చేసేవాడినని వివరించాడు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లు ఎప్పటికీ తన బిడ్డలేనని, వారు ఎదుగుతుంటే చూసి మురిసిపోయే వాళ్ళలో తాను ముందుంటానని శివాజీ అన్నాడు. వారి గెలిపించేందుకు తాను చేయాల్సిందంతా చేస్తానని పేర్కొన్నాడు. అలాగే ప్రశాంత్ అరెస్ట్ అయినప్పుడు తాను అక్కడకు వెళ్ళలేకపోవడాన్ని అంతా తప్పుగా చూశారని, కానీ తాను ఏం చేస్తున్నాననేది ఎవరికి తెలియదంటూ స్పష్టం చేశాడు. తను ఏం చేసినా 10 మందికి తెలిసేలా చేయనని, పని జరిగిపోతే చాలని శివాజీ వివరించాడు. ఇక శివాజీ మరి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రశాంత్ యావర్లకి హీరో ఛాన్స్ ఇప్పించగలరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.